రైట్. సరే అయితే న్యూ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్తో మోడీ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అసలు ఈ న్యూ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో ఆ లక్ష్యాలు ఏంటి, అసలు ఎటువంటి ఫ్యూచర్స్ ఉన్నాయి సార్? ఎస్ అండి, ఇప్పుడు ఒక భారత ప్రభుత్వం కొన్ని రోజుల్లో న్యూ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది ఒకటి తేవాలనుకుంటుంది అనమాట. ఎందుకంటే భారతీయుల దగ్గర 34,000 టన్నుల గోల్డ్ ఉంది. ఇది ప్రపంచంలో మానవ చరిత్రలో భూమి నుంచి బయటికి తీసిన గోల్డ్లో ఆల్మోస్ట్ 20%. అంతటి గోల్డ్ నెంబర్ 1 పొజిషను, చైనా నెక్స్ట్ పొజిషన్లో ఉంటుందన్నమాట. ఇంత గోల్డ్ భారతీయుల దగ్గర ఉంటుంది. ఇది భారతదేశానికి ఉపయోగపడడం, మన పెట్టుల్లో మూలుగుతుంది, గోదాముల్లో మూలిగిద్ది, లేకపోతే లాకర్స్లో ఉంటుందన్నమాట. ఈ బంగారం దేశానికి ఉపయోగపడాలి. ఈ బంగారం ఇండియా సూపర్ పవర్ అవడానికి ఉపయోగపడాలి, వికసిత్ భారత్గా అవడానికి ఉపయోగపడాలి. అందుకే మోడీ, ఈ యొక్క ఆర్బీఐ వీళ్ళు ఏంటంటే, ఈ ఫైనాన్స్ మినిస్టర్లు వీళ్ళు ఏంటంటే తలలు బద్దలు కొట్టుకుని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అదే న్యూ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఇది ఒక అద్భుతం చేయబోతుందన్నమాట. ఈ మానిటైజేషన్ స్కీమ్ కొన్ని వారాల్లో మనం ముందుకు రాబోతుంది. తిరుగులేంది, ఇది అధిక వడ్డీతో రాబోతుంది. ఇక్కడ నుంచి గోల్డ్ అనేది నిరుపయోగమైన అసెట్ కాదు, దేశ ప్రగతికి ఉపయోగపడితే ప్రతి వాళ్ళకి ఏదో హౌస్లో రెంటలాగా తెచ్చి పెడద్ది అనమాట. అంత గొప్ప స్కీమ్ రాబోతుంది. అసలు ఈ న్యూ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఫీచర్స్ ఏంటంటే, ఆల్రెడీ 2015లో ఒకటి తెచ్చింది, 2025లో దాన్ని డిస్కంటిన్యూ చేసాం. అప్పుడు వడ్డీ రేటు 2.5 దాకా ఉండే, 0.5. ఇప్పుడు 3 అబౌవ్ దాకా ఉండబోతుంది. ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ రాబోతుంది. కాబట్టి ఈ గోల్డ్ ఇంక ఇనప పెట్టెల్లో కంటే అక్కడ పెట్టుకోవడం ఉత్తమం. అది మొదటిది. తర్వాత ఏంటంటే, ముఖ్యంగా విషయం ఏంటంటే, ఇది బ్యాంక్స్, ఒకప్పుడు బ్యాంక్సే ఉండే, ఇప్పుడు బ్యాంక్స్తో పాటు జ్యువెలరీ, రిజిస్టర్డ్ జ్యువెలరీ షాపులు కూడా మన గోల్డ్ని పెట్టుకుని ఈ ఇంట్రెస్ట్ రేట్లు ఇవి ఇచ్చే విధంగా వాళ్ళని కూడా పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. తిరుగులేదనమాట. 2 నాకు తెలిసినంతవరకు పోస్ట్ ఆఫీసులను కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాంకులో ఇండియా అంతా విస్తరించలేవు, ముఖ్యంగా పల్లెటూరులో, అక్కడే గోల్డ్ ఉంది ఇండియాలో. ఆ పల్లెటూరులో పోస్ట్ ఆఫీసులు కూడా బ్యాంకుల కంటే ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఆ ఆర్డర్లు కూడా ఇన్వాల్వ్ చేసే అవకాశం, తద్వారా పల్లెటూరు ప్రజలు కూడా తమ ఊళ్ళల్లోనే బంగారాన్ని ఇందులో బయటికి తీసుకొచ్చే అవసరం ఉందన్నమాట. కాబట్టి ఇది ఒక అద్భుతమైన స్కీమ్ అవబోతుంది. తర్వాత ఇంట్రెస్ట్ రేట్ కూడా 3% దాకా ఉండే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఈజీ విత్డ్రాల్, అంటే నెలవారీ తీసుకునేటట్టు, పిరియాడికల్లీ తీసుకునేటట్టు కనీసం ఇంట్రెస్ట్ వచ్చేది. తర్వాత ఈ గోల్డ్ కావాలంటే గోల్డ్, డబ్బుల రూపంలో డబ్బులు అప్పటి రేటు, భవిష్యత్తు రేటుని బట్టి బంగారం మీద వస్తుంది అనమాట. కాబట్టి సేఫెస్ట్ సైడు. తర్వాత ఏంటంటే, ఈ యొక్క ఫిజికల్ గోల్డ్ ఇది ఎక్కడి నుంచి సోర్స్ అనేది అడగకపోవచ్చు. ఈ బంగారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అసలు భారతదేశంలో ఎవరు కూడా బంగారం ఎలా వచ్చిందంటే చెప్పలేరు, అనంత పద్మనాభ స్వామిలాగా. ఇప్పుడు అలాంటివి ఏమీ ఉండవు. నువ్వు గోల్డ్ పట్టుకెళ్తే నీ ఐడెంటిటీ కార్డు ఇవ్వడం, పెట్టడం, అంతేగాని నీకు ఇన్ని తులాలు ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చిందంటే ఎవరూ చెప్పలేరు. ఆ విషయం పురాతనం బంగారం కదా, 10,000 సంవత్సరాల చరిత్రనున్న బంగార చరిత్రలు మనకి. కాబట్టి ఇలాంటి సోర్సులు, ఇలాంటి తతంగాలు, హరాస్మెంట్లు ఉండవన్నమాట. కాబట్టి ఎవరైనా బంగారాన్ని దాస్తారు, దాని సోర్స్ కూడా సీక్రెట్గా ఉంచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తిరుగు లేకుండా ఈ గోల్డ్ స్కీమ్ సక్సెస్ అవుతుందండి. తర్వాత ఇది ఈ ఫీచర్స్తో రాబోతుంది. మరి ఈ గోల్డ్ స్కీమ్ లక్ష్యాలు ఏంటి? అసలు మోడీ లక్ష్యం ఏంటంటే అద్భుతమైన లక్ష్యం అండి. మొత్తం భారతీయుల దగ్గర ఉన్న 34,000 టన్నుల గోల్డ్లో 5% 1000 టన్నులు సేకరించడం. 1000 టన్నులు అంటే 1000 టన్నులు అంటే వచ్చే 2-3 సంవత్సరాల్లో మనకి గోల్డ్ దిగుమతులు అవసరం లేకుండా చేయడం, ఇది ఒక అద్భుతం. తర్వాత ఈ సేకరించిన గోల్డ్ భారతీయులు కొనుక్కునేది బయట నుంచి ఇంపోర్ట్ చేయకుండా ఇది సప్లై చైన్ డెవలప్ చేయడం, వినియోగదారులకు అందించడం, తర్వాత జ్యువెలరీ ఇండస్ట్రీస్ కావాల్సిన గోల్డ్ని అందించడం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో దట్ మనం ఇంపోర్ట్స్ తగ్గించుకుని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ సేవ్ చేసుకుని, విదేశీ మారక ద్రవ్యాలు నిల్వ చేసుకుని వాటిని వేరే అవసరాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి వాడవచ్చు, రూపీ వాల్యూని కాపాడవచ్చు. తద్వారా గోల్డ్ అనేది అన్ప్రొడక్టివ్, ఉత్పత్తి ఏమీ ఉపయోగం లేని ఇడిల్ గోల్డ్ నుంచి ఉత్పత్తి కారకంగా మారుతుంది. అది ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుంది. ఇది సూపర్ పవర్ వికసిత్ భారత్ అవ్వడానికి ఈ అసెట్స్ ఉపయోగించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ సంపద గోల్డ్ రూపంలో ఇండియా దగ్గర ఉంది. అది దేశానికి ఉపయోగపడడంలా ఇది నిజంగా ఒక అద్భుతమైన గోల్డ్ స్కీమ్గా అయితే నేను అభివర్ణించగలుగుతాను. తర్వాత ఇండియాని సూపర్ పవర్ చేసేస్తే 34,000 టన్నులు అండి, 34,000 టన్నులు బంగారం. మళ్ళీ ఈ విషయాన్ని మనం చెప్పుకోవాలి. మానవుడు ఈ గోల్డ్ని భూమి నుంచి తీయడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పటివరకు తీసింది గోల్డ్లో సుమారు 18 అంటే 1,00,000 టన్నులు తీసుంటాడు. అంటే అందులో 34,000 టన్నులు అంటే 1,27,000 టన్నులు గోల్డ్ కౌన్సిల్ ఇవన్నీ చెప్తే అనమాట. ఇందులో 34,000 టన్నులు ఇండియాలో ఉంది.
అంటే ఆల్మోస్ట్ 18% బంగారం. నెక్స్ట్ చైనాలో ఉంటుంది 30,000 టన్నులు. మరి ఇంత బంగారం నిరుపయోగంగా ఉండొచ్చా? ఇది దేశానికి ఉపయోగపడవద్దా? అందుకే ప్రతి వాళ్ళు కూడా ఈ అద్భుతమైన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ను ఉపయోగించి తీరాల్సిందే. ఇది భారతదేశానికి సేవ చేసినట్టేనండి, ఒక అద్భుతమైన సేవ అనమాట. తర్వాత దీంతోపాటు ఈ న్యూ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో ఇప్పటివరకు ఏమీ లేదు, బట్ ఇది ఉండే అవకాశం ఉంది. అదేంటంటే ఇండియన్ టెంపుల్స్ దగ్గర అనంత పద్మస్వామి, టీటీడీ వెంకటేశ్వర స్వామి, షిరిడి, వైష్ణవీదేవి, వెల్లూరు, ఇలాంటి పూరి జగన్నాథం, అయోధ్య, ఇలాంటి టెంపుల్స్ ఉంటాయి చూడండి. టాప్ మోస్ట్ టెంపుల్ అన్నమాట. అక్కడ అసలైన బంగారపు నిధులు ఉంటాయి. సోమనాథ ఆలయం కూడా. ఈ దేవాలయాల్లో ఆల్మోస్ట్ 4,000 టన్నుల బంగారం ఉందంట. అందులో దేవుడికి నిత్య కృత్యాలు ఉంటాయి, వేద పూజలు, ఇవన్నీ వాటికి ఉపయోగించే ఆభరణాలు చాలా తక్కువ ఉపయోగించారు. డైలీ ఏదైనా సెలబ్రేషన్ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కొన్ని బయట తీస్తారు. మిగిలిన అన్నీ కూడా గోదాముల్లో ఉంటాయి. వాటన్నిటి దొంగతనం ఎవరు తీసుకెళ్తున్నారు ఏమో చూడండి. అయోధ్య ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఈ గోల్డ్ని, ఈ నిరుపయోగంగా పక్కనుండే గోల్డ్ని దేశానికి ఉపయోగపడడం, దానికి దేవాలయాలకు మళ్ళీ వడ్డీ ఇస్తారు. ఆ సంపద కూడా పెరుగుతుంది. ఈ వల్ల అపవిత్రం ఏమీ కాదు. ఈ గోల్డ్ను కూడా ఉపయోగించుకునేటట్టు ఏదైనా చేసే అవకాశం ఉంది. బట్ ఇదేంటంటే ప్రజల సెంటిమెంట్లు దెబ్బతినకుండా చాలా జాగ్రత్తగా ప్రజలకి వివరించి ఇది కూడా తీసుకునే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఇప్పుడు మోడీ ఆలోచించింది ఒక అద్భుతమైన విధానం. ఏంటంటే ఈ ప్రపంచ మానవ చరిత్రలో అత్యధిక గోల్డ్ ఉన్న 34,000 టన్నులు భారతదేశ సంపద అండి. ఇందులో ప్రస్తుతం 1000 టన్నులు 8.25 లక్షల కోట్ల బంగారాన్ని ప్రజల నుంచి డిపాజిట్లో పెట్టి వాళ్ళకి నిత్యం వడ్డీ ఇచ్చేటట్టు చేయడం ఒక అద్భుతం. ఇది భారతీయులు ఉపయోగించుకోవడమే మేలైతే మేలని నేను చెప్పగలుగుతాను. రైట్ సార్, చైనా పాక్లు